వెల్కమ్ టు జీటీపీ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. రైతును రారాజు చేయడమే ప్రధాని మోడీ లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూరు రైతుల హీరోలు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహాసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అరవింద్ ఈటెల, ఎమ్మెల్యేలు ధన్పాల్. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. తెలంగాణ పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోడీ నెరవేర్చారు. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీసీసీ చీఫ్ కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ విగ్రహ ఆవిష్కరణపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను డిఎస్ వ్యతిరేకించేవారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నిజామాబాద్ కలెక్టరేట్లో ఘన స్వాగతం పలికిన వారిలో పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పలువురు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్. నిజామాబాద్ నగరంలోని ఐటీఐలో మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో డిఎస్ ప్రథమ వర్ధంతి. పేదలే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అని కొనియాడిన సంజయ్. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో ఎంపీ అరవింద్తో కలిసి డిఎస్ విగ్రహ ఆవిష్కరణ చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే ధన్పాల్. పచ్చ మీడియా కంపు తెలంగాణకు తలవంపుగా మారింది. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి. రైతులకు, ట్రేడర్లకు పసుపు బోర్డు అనుసంధానంగా ఉండాలి. పసుపు బోర్డు ప్రారంభం అనంతరం మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పాల్గొన్న బీజేపీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణతో పాటు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పసుపు బోర్డు కొత్త కార్యాలయానికి చేరుకున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 40 ఏళ్ల కల నేడు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో నెరవేరిందన్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్వా గార్డెన్లో నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ సమావేశానికి తరలివెళ్లారు. हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करिए।
आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। वो वादा आज पूरा हो जाने है। రైతులకు ట్రేడర్లకు బోర్డు అనుసంధానంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పసుపు రైతులకు ట్రేడర్లకు మధ్య అనుసంధానంగా జాతీయ పసుపు బోర్డు ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఆదివారం ఆయన బోర్డు ప్రారంభం అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బోర్డు ఏర్పాటుతో రైతులకు ఎంతో ప్రయోజనమన్నారు. కాగా బోర్డు కోసం పోరాడిన రైతులకు బోర్డును ఇందూరుకు మంజూరు చేసిన కేంద్రానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. తెలంగాణ ప్రజలారా, మీరు అందరికీ ఇచ్చారు అవకాశం, ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. నిజామాబాద్లో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహాసమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడేందుకు సిద్ధమవ్వగానే చప్పట్లతో సభ దద్దరిల్లింది. ప్రజా సదస్సును చూసిన అమిత్ షా నవ్వుతూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు. బండి సంజయ్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు: నిజామాబాద్ జిల్లా వాళ్ళు గొప్పోళ్ళు, మీరు కొట్లాడి సాధించుకున్నారు, మీరంతా లేచి అమిత్ షాకు ధన్యవాదాలు తెలపాలని కోరుతూ చప్పట్లు కొట్టండి. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇందూరు రైతులు హీరోలు, మీరు చేసిన ఉద్యమాలు మామూలు కాదు. అరవింద్ను అంతా పసుపు పోడు అరవింద్ అంటున్నారు. మాది రైతు ప్రభుత్వం, రైతును రాజును చేయాలన్నదే గత నినాదం. కానీ రైతును రారాజు మహారాజు చేయాలన్నదే మోదీ సర్కార్ నినాదం. తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ ఒకటే కోరుతున్న, అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఇవ్వండి అధికారం అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. तेलंगाना में सरकार बनाने के निश्चय की मुट्ठी भींचिए, प्रचंड आवाज से बोलिए, भारत माता की जय श्री राम। 2023 के चुनाव में जो वादा किया था हल्दी बोर्ड बनाने का, न केवल वो वादा पूरा किया है, हल्दी बोर्ड का हेडक्वार्टर भी इस इंदूर की धरती पर देकर यहाँ पर हल्दी किसानों का काम कर दिया है। मैंने अपने राजनीतिक यात्रा इसी मैदान से शुरू की थी और आज ये मेरा सौभाग्य है कि आप राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय के उद्घाटन के लिए यहाँ आए हैं। मैं अपने हृदय के गहराई से श्री अमित शाह जी के आभार व्यक्त करता हूं कि उन्होंने हमारी विनती स्वीकार करते हुए इंदूर हल्दी के पवित्र भूमि पधार कर हमें आशीर्वाद और मार्गदर्शन देने का कृपा की है। हल्दी सिर्फ एक मसाला नहीं है, ये हमारी परंपरा, हमारे विश्वास और हमारे दैनिक जीवन के हिस्सा है। पूजा पाठ से लेकर चोट पर लगाने तक हल्दी का महत्व अनादिकाल से हमारे जीवन में रहा है। మెంటల్ సీఎం చంద్రబాబు, రెంటల్ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్న పచ్చ మీడియా కంపు తెలంగాణ తలవంపుగా మారిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియా తెలంగాణలో తిష్టవేసి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా, కేసీఆర్ ఫ్యామిలీ ప్రతిష్టను మసకబార్చేలా బ్లేమ్ గేమ్ ఆడుతుందని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆంధ్ర పత్రికలు, టీవీలు
కేసీఆర్ ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని విషపూరిత రాతలు రాస్తున్నాయని, తప్పుడు కథనాలు చూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎల్లో మీడియా గోబెల్స్ గేమ్ షోకు రేవంత్ చంద్రబాబులే స్పాన్సర్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విధ్వంసానికి రేవంత్ రెడ్డి చంద్రబాబులు జాయింట్ ఆపరేషన్కు తెరతీశారని అన్నారు. పచ్చ మీడియా బీజేపీలు కూడా ఈ కుట్రలో భాగస్వాములేనని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా దుష్ప్రచారం సాగిస్తోందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దగుల్బాజీ ఛానల్లో కేటీఆర్ పై ప్రసారం చేస్తున్న నీచమైన కట్టుకథలకు అన్నం తినే ఎవరైనా జర్నలిజం అంటారా అని ఆయన నిలదీశారు. కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా, వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఎల్లో మీడియా అబద్ధాలు వడ్డీ వారిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి కథనాల వెనుక ఉండి అన్నం పెడుతున్నటి పురిటి గడ్డకే సున్నం పెడుతున్న కాంగ్రెస్ రాక్షస సంతతి గురించి తెలంగాణ ప్రజలకు అంతా తెలుసని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటుకు నోటు కేసు బాద్ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటుకు నోటు కేసు బాద్ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికి తెలంగాణకు భస్మాసుర హస్తం, ఆంధ్రకు అభయహస్తం అందిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై నిందలు మోపుతూ వేసిన కమిషన్ హైదరాబాద్కు విశ్వఖ్యాతి తెచ్చిన ఈ ఫార్ములా కార్ రేసుపై ఏసీబీ విచారణ, ఫోన్ ట్యాబింగ్ పేరుతో సిట్ దర్యాప్తు వంటివన్నీ రేవంత్ రెడ్డి చంద్రబాబుల డైరెక్షన్లోనే రూపుదిద్దుకున్న తెలంగాణ వ్యతిరేక కుట్రలో భాగమేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ నగరంలో వెల్నెస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వెల్నెస్ ఆసుపత్రిలో రోగుల నుంచి మరో రోగులకు అంటువ్యాధులు ప్రబలకుండా చాలా జాగ్రత్తగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్యులు పేషెంట్లకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని సూచించారు. ఆర్థికంగా కూడా బాధ పెట్టకూడదని ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రిని జిల్లా చుట్టుపక్కల ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆసుపత్రి నిర్వాహకులు, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్, నూడా చైర్మన్ కేశవేడి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్స్ ఈరోజు నిజామాబాద్కు సేవలు అందించడానికి మీ ముందుకు వచ్చింది. అసద్ భాయ్, వివేకన్న, సుమంత్ మా మిత్రగణం నిజామాబాద్కు వైద్య సేవలు అందించేందుకు రావడం అనేది చాలా సంతోషకరం. హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే కార్డియాక్ సెంటర్, ఎక్స్క్లూజివ్ కార్డియాక్ సెంటర్ ఇక్కడ ఉంది. న్యూరో కూడా ఉంది. జనరల్ సర్జన్స్ కూడా ఇక్కడ చాలామందిని అకామిడేట్ చేసుకొని పెద్ద ఎత్తున నిజామాబాద్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమున్నామని చెప్పడానికి ఇలా మా టీం వెల్నెస్ హాస్పిటల్స్ రావడం అనేది సంతోషం. ఒకవైపు వాళ్ళు ఎదుగుతూనే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పించే కార్యక్రమం హైదరాబాదే కాదు, నిజామాబాదే కాదు, రేపు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ అవసరం ఉన్నా కూడా అక్కడ హాస్పిటల్స్ పెట్టడంతో పాటు పేదలకు, మధ్యతరగతికి మరింత చేరువగా అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకొని వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ జీవితాన్ని మరింత ఆరోగ్యమయం చేయడానికి అలా వెల్నెస్ హాస్పిటల్స్ అనేది ముందుకు వచ్చినాయి. సో సేవా తత్పరత ఉన్న ఆ ముగ్గురు మిత్రులు. పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ విగ్రహ ఆవిష్కరణపై పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ డిఎస్ విగ్రహాన్ని నిజామాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ అరవింద్ తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా ప్రథమ వర్ధంతి సందర్భంగా అమిత్ షాతో ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే డిఎస్ విగ్రహ ఆవిష్కరణపై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన
హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. డిఎస్ కాంగ్రెస్ మనిషిని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను డిఎస్ వ్యతిరేకించారని పేర్కొన్నారు. అలాంటిది ఆయన విగ్రహ ఆవిష్కరణకు అమిత్ షాను పిలవడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే డిఎస్ విగ్రహం ఏర్పాటు అయ్యిందని, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని పిలవకపోవడంపై ఆయన ప్రశ్నించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా నిర్బంధ అరెస్టులను ఖండించండని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహించారు. పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్ కోసం వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా నేతలతో పాటు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అర్ధరాత్రి నుండి ఇండ్ల మీద పడి అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో బంధించడం ప్రజాస్వామ్యానికి, పౌర హక్కులకు అవహేళన చేయడమేనని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమిత్ షా పర్యటన ఉందని, అర్ధరాత్రి నుండి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీనియర్ నాయకులు పెద్ది వెంకటరాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ఏశాల గంగాధర్, నగర కమిటీ సభ్యులు రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్లతో పాటు జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికి పంద చర్య. ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా పదుల సంఖ్యలో పోలీసులు అర్ధరాత్రి నాయకుల ఇండ్ల పార్టీ కార్యాలయం మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయటం, కనీస అవసరాలకు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేయటం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, నాగన్న, జిల్లా నాయకులు నన్నే సాహెబ్, జంగం గంగాధర్, కొండ గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాను, సీనియర్ నాయకులు ఉన్నటువంటి పెద్ద వెంకటరాములతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ నాయకులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి బంధించారు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడం తప్ప మరొకటి కాదు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు, నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మలకు నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కళాకారులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను భారీ నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో బుకేలతో, జానపద కళాకారుల వేషాలతో కళాకారులు, కవులు అఖండ స్వాగతం పలికి కోనేరు సాయి కుమార్, తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ విద్యార్థి నాయకులు, ప్రజా కళాకారులు, గాయకులు, సాహితీ అభిమాని అయినటువంటి బి సీతయ్య, విజయమాల, సంజీవ్, కవి నర్సయ్య అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు జూలై 22వ తారీఖున తెలంగాణ కోటి రతనాల వీణన్ని నిజామాబాద్ జైల్లో బొగ్గుతో రాసినటువంటి ప్రజాకవి, భూస్వామ్యాన్ని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గలమెత్తినటువంటి ప్రజాకవి దాశరథి శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం జరపాలని, దాశరథి కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందజేయాలని, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కారాగారంలో వారిని బంధించినటువంటి గదిని చారిత్రక పురాతన కట్టడంగా గుర్తించాలని, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని, దాశరథి కృష్ణమాచార్యులు పేరుతో అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్కను విన్నవించుకున్నారు. ఇందల్వై టోల్ గేట్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన సీతక్క ఆదివారం మొదటిసారి జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం జిల్లాకు విచ్చేశారు. వీరికి ఇందల్వై టోల్ గేట్ వద్ద రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సీతక్కను శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరిగెల నర్సారెడ్డి, మునిపెల్లి సాయిరెడ్డి, దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 40 ఏళ్ల పసుపు బోర్డు కళ నేటికి నెరవేరిందని కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని 40వ డివిజన్ శ్రీనగర్ కాలనీ స్థానిక కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలనీ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్లోకి అమిత్ షా మహాసభకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఒక శక్తి అని, ఎన్నో ఏళ్ల కల నిజామాబాద్ ప్రజల పసుపు బోర్డును ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రైతుల చిరకాల కోరిక, రైతులందరి చిరకాల కోరికైనటువంటి పసుపు బోర్డు ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. అరవింద్ అన్న గారి
నేతృత్వంలో అరవింద్ అన్న గారి కృషి వల్ల ఈరోజు పసుపు బోర్డు ఈరోజు మన ఇందూరు నగరంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. అలా ఈ కార్యక్రమానికి మన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారి చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం ఈరోజు జరగడం, అలాగే ఒక పసుపు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె గంగన్న గారికి చైర్మన్గా కూడా నియమించడం కూడా చాలా సంతోషంగా ఉంది. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి రైతు సంకల్ప సభకు బాల్కొండ బీజేపీ నాయకులు రైతులు తరలివచ్చారు. నిజామాబాద్ బాల్కొండ మండల బీజేపీ అధ్యక్షులు అంబటి నవీన్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీలు లింగాగౌడ్, షెరియాల జగన్లు ఉన్నాలు బయలుదేరిన వెళ్లిన వారిలో ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్, ఉపాధ్యక్షులు కాల రవి, కౌడ చిన్నయ్య, భావన్న, కార్యదర్శులు కడతాల్ రాజేశ్వర్, సత్యనారాయణ, మండల కార్యవర్గ సభ్యులు కొత్తింటి రాకేష్, తోట నవీన్, మండల కోశాధికారి జక్కం శ్రీకాంత్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రవీందర్, బీజేపీ నాయకులు బాలయ్య, స్వామి, భూమేష్, ప్రవీణ్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ ఐటీఐ మైదానంలో టీపీసీసీ చీఫ్ మాజీ మంత్రి డిఎస్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. నిజామాబాద్ నగరంలో ఐటీఐ మైదానంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో అతని తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ టీపీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డిఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మా నాన్న డిఎస్ ప్రథమ వర్ధంతి నిర్వహించామని అన్నారు. ఈ ప్రథమ వర్ధంతిని డిఎస్ అభిమానులు, చుట్టుపక్కల వారు హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డిఎస్ పేదలను గుండెల్లో పెట్టుకుని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. జూన్ 29 స్వర్గవాసులు ధర్మపురి శ్రీనివాస్ గారు వారి ప్రథమ వర్ధంతి, దాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్థానికంగా మనకు శివాజీనగర్ లో ఐటీఐ గ్రౌండ్ లో మా మిత్రులు, స్థానిక నాయకులు, మా నాన్నగారి అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇక్కడ నివసించే పట్టాదారులందరూ ఈ రోజు ఈ శ్రద్ధాంజలి సభను విజయవంతం చేసినందుకు పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ముందస్తు అరెస్టులా అని సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ నాయకులు వి ప్రభాకర్ ప్రశ్నించారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న బీజేపీ తన ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంత్రణ పాలన సాగిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమ మంత్రులు వచ్చిన సిపిఎంఎల్, మాస్ లైన్, ప్రజాపంత, అఖిల భారత ఐక్య రైతు సంఘం, ఏఐయుకేఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు తప్పడం లేదు. 29 జూన్ రోజున ఉదయం 3:30 పోలీసులు మా ఇంటికి రావటం, ఇబ్బందులు కలిగించడం, ప్రజాస్వామ్యం పసుపు బోర్డు ఎవరో దయాదాక్షణ్యాలపై వచ్చిందని కాదని, రైతాంగ పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు సాధించడం జరిగిందని, అలాంటి పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మా పార్టీ, మా సంఘం ఎందుకు అడ్డుకుంటున్నామని ముందస్తుగా అర్గుల్ గ్రామంలో మా సీనియర్ నాయకులు బి దేవారం, పిడిఎస్యు అనిల్, సిరికొండలో పి రామకృష్ణ, ఆర్ రమేష్, కమ్మర్పల్లిలో సురేష్, మోర్తాడ్ కిషన్, ఆర్మూర్లో భీమ్గర్, బోధన్, మల్లేష్లతో పాటు నిజామాబాద్ మా పార్టీ అర్బన్ కార్యదర్శి సుధాకర్లను ముందస్తుగా అరెస్టు చేయటం ప్రజాస్వామ్యానికి చర్య అని, నిద్ర లేకుండా చేయటం ఇది పోలీసులకు తగదని తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ మంత్రులు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా ప్రతిపక్ష గొంతుల్ని నొక్కే పద్ధతి చేస్తే నిద్ర లేకుండా పోలీసులు చేయడం అనేది, ఇలా అమిత్ షా గారు వస్తున్నారు. ఒకటి అధికారికంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం, ఆ కార్యాలయం ప్రారంభోత్సవం. రెండవది డిఎస్ గారి విగ్రహం ప్రైవేట్ వ్యవహారం. మేము ఎందుకు అడ్డుకుంటాం? పసుపు బోర్డు అనేది రైతుల పోరాట ఫలితంగా వచ్చింది. కార్యాలయాన్ని ప్రారంభిస్తే మేము నిరసన ఎందుకు వ్యక్తం చేస్తామని చెప్తే కూడా లేదని చెప్పేసి తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ పర్యటన సందర్భంగా పలువురు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటన సందర్భంగా ముందస్తు పేరుతో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్లను నిజామాబాద్ రూరల్ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి నవీపేట్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.
ఈ అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆందోళనలకు నిరసనలకు పిలుపు ఇవ్వకుండా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పౌర హక్కులను హరించడమేనని అవుతుందన్నారు. ముఖ్య నేతలు జిల్లాకు వస్తున్నప్పుడల్లా ప్రజా సంఘాల నాయకులను ముందస్తు పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. ముందస్తు పేరుతో పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని ప్రజాస్వామ్యవాదులు కోరారు. సందర్భంగా ప్రజా సంఘాల నాయకులని, ముఖ్యంగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్ పార్టీ నాయకుల్ని, టీయూసీఐ, పీడీఎస్యు, అదేవిధంగా జమాత్ ఇస్లాం తదితర సంఘాల నాయకుల్ని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ నవిపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ అక్రమంగా చేసినటువంటి అరెస్టుల్ని మేము టీయూసీఐగా, అదేవిధంగా సిపిఐఎంఎల్, మాస్ లైన్ ప్రజాపంత పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులను సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఖండించారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో సిపిఎం పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిన్న రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికల సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ కేంద్ర నాయకులు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో శ్రద్ధ చూపాల్సింది పోయి ప్రారంభించిన పసుపు బోర్డునే మరొకసారి ప్రారంభించాలి అని రావడం ప్రజలను మభ్యపెడుతుందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లా పర్యటన సందర్భంగా ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు రాత్రి నుండి అక్రమంగా అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం బీజేపీ ఏ రకంగా ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేకున్నా ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలని రాత్రి నుండి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇట్లాంటి నియంతృత్వ ధోరణిని ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాంగణంలో గల హాతీరాం బాబా ఆలయాన్ని నిజామాబాద్ రూరల్ గిరిజనులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ రూరల్ ప్రాంతం నుండి వివిధ గ్రామాల నుంచి బంజారా ముద్దుబిడ్డలు తిరుమల తిరుపతి హాతీరాం బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 30వ తేదీన హాతీరాం బాబా జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకలో పాల్గొన్నట్లు బంజారా భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా సల్పబండ తాండావాసి శంకర్ నాయక్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో మహాభక్తుడు అయిన హాతీరాం బాబా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన త్యాగశీలి అని కొనియాడారు. హాతీరాం ఆలయం వద్ద అరకొర సౌకర్యాలు ఉన్నాయని, గత 20 సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులు వంట చేసుకోవడానికి సౌకర్యాలు ఉండేవని, నేడు ఎలాంటి అవకాశం లేదని వాటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ముదక్పల్లి మాజీ ఎంపీటీసీ సాంఘ్య నాయక్, మల్కాపూర్ గోపాల్ నాయక్, ఎస్టీసెల్ అధ్యక్షుడు సుదర్శన్ నాయక్, దర్పల్లి మండలం సల్పబండ తాండా సీనియర్ నాయకులు శంకర్ నాయక్, ఎస్బీ తాండా గ్రామశాఖ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, ముద్దల్ తాండా మాజీ ఉప సర్పంచ్ శివరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో నిజమైన భక్తుడై ఉండి కూడా మా బంజారా సోదరులకు కూడా చోటు చేసుకోవడం, పూజ చేసుకోవడం అలాంటిది ఏం జరుగుతలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ యొక్క హాతీరాం బాబాను మా బంజారా సోదరులు హక్కు కల్పించే విధంగా చేయాలని, మా బంజారా సోదరులకు ఇక్కడ మేము ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద వస్తే మా హాతీరాం బాబా మఠంలో మాకు అన్నం వండుకోవడానికి. దర్పల్లి మండల కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివెళ్లారు. దర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, రైతులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా దర్పల్లి మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పసుపు బోర్డు ఏర్పాటు కావడం జరిగింది. జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా నేడు ప్రారంభం జరగనుంది. ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమిత్ షా చేతుల మీదుగా డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కూడా నిజామాబాద్లో నిర్వహించడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బీజేపీ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ గడ్డ మీద పసుపు బోర్డు తెచ్చినటువంటి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇందూరు గడ్డ పసుపు గడ్డగా మారబోతుంది. దీనికోసం నిరంతరం కృషి చేసి రైతుల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు ధర్మపురి అరవింద్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అమిత్ షా గారు పసుపు బోర్డు కార్యక్రమాన్ని చేపట్టడానికి వస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఈరోజు మా దర్పల్లి గడ్డ నుండి మేమందరం కూడా బస్సులలో మేము పెద్ద ఎత్తున బయలుదేరి
ఆ యొక్క సభకు మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ప్రతి రైతు కూడా ఆనందంలో ఉన్నారు. అలాగే మాకు పసుపోడు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, తెచ్చినటువంటి అరవింద్ అన్న గారికి, ఇలా ప్రారంభం చేస్తున్నటువంటి అమిత్ షా గారికి పేరు పేరున ప్రత్యేక బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముప్కాల్ మండల బీఆర్ఎస్ నూతన అధ్యక్షుడు బద్దర్ నర్సారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముప్కాల్ మండలం బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బద్దర్ నర్సారెడ్డి ఈరోజు బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధ్యక్షునికి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల అరవపల్లి పురుషోత్తం గార్డెన్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఆషాఢ వనభోజనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల అరవపల్లి పురుషోత్తం గార్డెన్లో ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 51 పీఠాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు కంచర్ల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షుడు గందె రాజశేఖర్, అనంతుల గోపి పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడి పంటలు పండాలని పట్టణ పెరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లోని పట్టణ పెరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెరిక సంఘం అధ్యక్షుడు సందెల లింగం, ప్రధాన కార్యదర్శి నల్లపు శ్రీనివాస్, కోశాధికారి మద్ద మోహన్, సందెల త్రివేణి, పనస లలిత, సందెల శారద తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ పెరిక సంఘం తరఫున బోనాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము బోనాలు అనేటివి సంఘం తరఫున చేస్తాం. ప్రజలు ఆరోగ్యంగా, మా కులస్తులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి అని ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ 6వ సంవత్సరము మా పెద్ద సంఘంలో బోనాలు జరుగుతుంది. ఇది తెలంగాణకు ఒక ముఖ్యమైన పండుగ. బోనాల పండుగ అంటే తెలంగాణ పండుగ, అందరికీ పండుగ. ఈ అమ్మవారు మాకు పుట్టింటి ఆడబిడ్డగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం తీసుకుపోతాం. ఇది 6వ సంవత్సరము బోనం తీసుకున్నాము. పాడి పంట అందరు మంచిగా ఉండాలా, అందరు మంచి కలిసిమెలిసి ఉండాలా, అంత పాడి పంటలు మంచిగా ఉండాలి. ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఏఐటియుసి ఇతర జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు, 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చి యజమానులకు హక్కులు కల్పించి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నిజామాబాద్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పాత కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన ఉంటుందని, బోధన్ ఆర్మూర్లో నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి, కార్యదర్శి పి హనుమన్లు, నాయకులు భానుచంద్ర, సాయన తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసిన 29 రకాల కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచుతూ అమలు చేయాలని, కార్మికుల కనీస పెన్షన్ 9,000 రూపాయలకు పెంచుతూ అమలు చేయాలని, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వ్యవస్థను రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యాన్ని ఆపి వాటి బలోపేతం కోసం కృషి చేయాలని. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆయన కుమారుడు ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మొదట వినాయక్ నగర్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రోడ్డు మార్గం గుండా భారీ బందోబస్తు కంటేశ్వర్ బైపాస్కు చేరుకున్నారు. అక్కడ డిఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతును రారాజు చేయడమే ప్రధాని మోడీ లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూరు రైతుల హీరోలు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహాసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అరవింద్, ఈటెల, ఎమ్మెల్యేలు ధన్పాల్. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.
తెలంగాణ పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోడీ నెరవేర్చారు. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పీసీసీ చీఫ్ కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ విగ్రహ ఆవిష్కరణపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలను డిఎస్ వ్యతిరేకించేవారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నిజామాబాద్ కలెక్టరేట్లో ఘన స్వాగతం పలికిన వారిలో పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పలువురు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్. నిజామాబాద్ నగరంలోని ఐటీఐలో మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో డిఎస్ ప్రథమ వర్ధంతి. పేదలే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అని కొనియాడిన సంజయ్. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో ఎంపీ అరవింద్తో కలిసి డిఎస్ విగ్రహ ఆవిష్కరణ చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే ధన్పాల్. పచ్చ మీడియా కంపు తెలంగాణకు తలవంపుగా మారింది. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి. రైతులకు, ట్రేడర్లకు పసుపు బోర్డు అనుసంధానంగా ఉండాలి. పసుపు బోర్డు ప్రారంభం అనంతరం మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పాల్గొన్న బీజేపీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.